న్యూస్ చీటీలు అధిక వడ్డీల ఆశ చూపి జనాన్ని నిలువునా ముంచిన ఓ వ్యక్తిని జనం చితకబాదారు. 4 కోట్ల రూపాయల మేరకు జనానికి టోకరా వేసి 4 నెలల క్రితం ఊరు నుంచి పరారై వచ్చి తిరిగి తమ కంటపడ్డంతో కట్టలు తెగిన కోపంతో కుమ్మేశారు. తమ డబ్బు ఇచ్చే వరకు అతన్ని వదిలేది లేదంటూ గదిలో నిర్బంధించారు బాధితులు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. చివరకు పెద్ద మనుషుల జోక్యంతో వెంకటరమణను కొత్తూరు పోలీసులకు అప్పగించారు జనం. శ్రీకాకుళం జిల్లా హీరమండలం కొండరాగోలుకు చెందిన యాళ్ల వెంకట్రావు వైవీఆర్ ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. హీరమండలంలో పాటు కొత్తూరు, పాతపట్నం మండలాలు, ఒరిస్సాలోని బొత్తవ, బూదర, విస్తల ప్రాంతాల్లో చీటీలు వేశాడు. చీటీలు పాడుకున్న వారికి తిరిగి ఇవ్వకపోగా అధిక వడ్డీలు ఆశ చూపి చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. తమ డబ్బు తిరిగి ఇవ్వమని జనం అడుగుతుండడంతో 4 నెలల క్రితం ఊరు విడిచి పరారయ్యారు. అయితే దీనిపై బాధితులు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే కేసు కట్టి ఊరుకున్నారు. అయితే దొంగచాటుగా ఇంటికి వస్తున్న వెంకట్రావు కంటపడ్డంతో ఇదిగో ఇలా ఉతికారేశారు జనం. పరారైనప్పటికీ మేము పెద్ద మనుషులకి చెప్పినాం. మా ఊరు పెద్ద మనుషులు ఏంటో అన్నారంటే నాకు చెప్పేసి ఇచ్చినారా అని నాకు న్యాయం చేయండి, న్యాయం మాకు చేయండి.